నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ప్రస్తావన తీసుకొచ్చిన ఓ ప్రసంగంలో భాగంగా హిట్లర్కి ఇష్టమైన పదం హైడ్రా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ఇటు ప్రతిపక్షాలు దాన్ని ఆయుధంగా తీసుకుంటున్నాయి. ఇదే సందర్భంలో హిట్లర్ను రేవంత్ రెడ్డిని పోల్స్తూ కూడా ప్రచారాలు అలాగే ఇటు ప్రతిపక్షాలు అయితే మాత్రం దీన్ని టార్గెట్గా ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇదే సందర్భంలో ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సతీష్ మాదిగా ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం. హిట్లర్ వ్యవహార శైలిలాగే రేవంత్ రెడ్డి ఉన్నాడు, అందుకోసమే హైడ్రాను తీసుకొచ్చాడు. హిట్లర్కు ఇష్టమైన పదాన్ని రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడని కూడా బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు సతీష్, విషయం ఏంటంటే ఈ హైడ్రా అనే అంశం ఇప్పుడు బెంగళూరులో ఒక ద హిందూ అనే ఒక ఈవెంట్ కార్యక్రమం జరిగితే దాంట్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు అంశాల గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు. అయితే అంటే అది కూడా అక్కడున్న యాంకర్ అడిగిండు, మీరు తెలంగాణలో హైడ్రా తీసుకొచ్చారు కదా, ఈ హైడ్రా అనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది, హైడ్రా అనే ఒక పదం కూడా ఎట్లా వచ్చింది మీకు అని చెప్పేసి అని అతను క్వశ్చన్ చేస్తే దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఒక నిబ్బరంగా ఒక మాట మాట్లాడాడు. ఏమనంటే హైడ్రా అనేది అడల్ట్ హిట్లర్ తాను ఏదైతే చేస్తున్న దాంట్లో తను చేసే పనిలో నిబద్ధత, ఖచ్చితమైన తనం ఏదైతే కూడుకొని ఉందో అతడు ఏమొచ్చినా సరే కానీ వెనకడుగు వేయకుండా తను అనుకునే దాన్ని లక్ష్యాన్ని నెరవేర్చేవాడు. దానికి హైడ్రా అనే దాన్ని వినియోగిస్తుండే కనుక నేను అదే కోవలోనే నిక్కచ్చిగా ఒక మంచి పని కోసం హైదరాబాద్ నగరంలో చెరువులను అంటే గత ప్రభుత్వాలు మొత్తాన్ని కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కానుంచి నేటి దాకా చూస్తే హైదరాబాద్ నగరంలో చాలా చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, తూములు ఉన్నాయి. అయితే వీటన్నిటిని కూడా కబ్జాలు చేసి అసలు చెరువులే లేకుండా చేశారు, కుంటలే లేకుండా చేశారు. ఆ చేయడం వలన ఏమైందంటే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో వాన పడితే ఎక్కడిదక్కడ రోడ్ల మీద నీళ్ళు, చాలా ఇండ్లకు నీళ్ళు పోతుంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ విపత్తు ఎందుకు వస్తుంది అంటే ప్రకృతికి పడ్డ చినుకు తను ప్రవహిస్తుంటే తను పడ్డ ప్లేస్ ఏదైతే ఉంటుందో ప్రకృతికి వర్షానికి ఉన్న ప్లేసెస్ ఉంటాయి, కుంటలు అవి ఇవి కాలువలు. మళ్ళీ అవన్నీ లేకుండా చేస్తే ప్రకృతి దాన్ని కబ్జా చేసిన ఇళ్ళకి నీళ్ళు పోకపోతే ఇంకెక్కడ పోతాయి, అక్కడ కట్టుకున్న ఇళ్ళకి నీళ్ళు పోకపోతే ఇంకెక్కడ పోతాయి. కనుక ఇటువంటి విపత్తు అనేది జరిగింది కనుక, ఇటువంటి ఆక్రమణ జరిగింది కనుక గత ప్రభుత్వాలు దీన్ని చూసి చూడన్నట్టు వ్యవహారం చేసారు కనుక చాలా వరకు కూడా మొన్నటి గత ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పూర్తిగా ఈ కబ్జాకోర్లకు సపోర్ట్ చేసింది. కనుక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిక్కచ్చిగా హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చాం. ఒక విపత్తు కోసం వర్షాలు వచ్చినప్పుడే కానీ, పాత బిల్డింగ్స్ కూలిపోవడం కానీ, లేకపోతే రోడ్స్ ఇబ్బందులు కావడం, మురికి కాలువల ఇబ్బంది కావడం అంటే ఈ సమయంలో విపత్తు సమయంలో హైడ్రా సిబ్బందిని రంగంలోకి దించడం. దాంట్లో భాగంగానే ఈ చెరువులు కబ్జా చేసిన దగ్గర పెద్ద పెద్ద బిల్డింగ్స్, విల్లాసు, అపార్ట్మెంట్స్ ఏ ఉన్నా సరే కానీ బఫర్ జోన్లనే కానీ, ఎఫ్టీఎల్నే కానీ, చెరువులనే కానీ మింగి ఏదైతే రియల్ ఎస్టేట్ దందా చేసినారో దాని మీద ఉక్కుపాదం మోపి ఆ చెరువులను కాపాడడం, ఆ కాలువలను కాపాడడం, మురికి కుంటలను కాపాడి ఆ వాటర్ను మురికితనం లేకుండా దాంట్లో కాలుష్యం కలవకుండా మంచిగా ఒక ప్రకృతిని కాపాడే దిశలోన ఆ యొక్క నిర్ణయం తీసుకుంటూ హైడ్రా తీసుకొచ్చిండు తప్ప దాన్ని నెరవేర్చడంలో ఒక్కడు కూడా వెనకడిగేయకుండా నిక్కచ్చిగా ఒక మంచి కోసం హైడ్రాను వినియోగించాడు. అడాప్ట్ హిట్లర్ ఏమో చెడు కోసం తను నిక్కచ్చిగా పనిచేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మంచి కోసం నిక్కచ్చిగా పనిచేసి ఆడు చెడు కోసం చేసి ఉండొచ్చు, కానీ నేను మంచి కోసం అదే నిక్కచ్చితోనే నేను ఎక్కడ కూడా ఒక అడుగు వెనక్కేయకుండా చేస్తున్నాను నేను అని చెప్పేసి అని చెప్పాడు ఆయన. హిట్లర్ దారిలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారు, పేదల ఇండ్లను కూడా కూల్చేస్తున్నారు, రోడ్డు మీద పడేస్తున్నారు. హిట్లర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డి కూడా పడుతుందని కూడా హరీష్ రావు అంటున్నాను. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక చెరువు కబ్జాల కాడికి కానీ, ఎఫ్టీఎల్ఏ కానీ ఇవన్నీ అయితే వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు హైదరాబాద్లో బతకడానికి వచ్చి ఆ యొక్క మురికి వాడల్లోన గుడిసెలు వేసుకుంటే దాంట్లో కొంతమంది మాకున్నది ఎఫ్టీఎల్లో భూమి ఉన్నదని లేనప్పుడు జమానా కాయిదాలు చూపెట్టి వాటికి అమ్మడం, పేదవాళ్ళను మోసం చేసి ఈ రకంగా జరుగుతున్నది కనుక దీంట్లో పేదవాళ్ళు అనే పేదవాళ్ళు నిజంగా ఉన్న వాళ్ళని ఇక్కడ కూడా ముట్టుకోలేదు. సరే, నేనేమంటున్నా, పెద్దవాడిని కొడుతున్న సమయంలో పేదవాడికి కూడా 1% తగులుతుంది దెబ్బ.
పెద్దవాడిని కురుస్తున్నప్పుడు దాని పక్కన చిన్నోడు కూడా ఎఫ్టీఎల్లోనో లేకపోతే చెర్లోనో ఇల్లుంటే వాళ్ళకి ఆ ప్రమాదం జరుగుతుంది. అయినా సరే పేదవాడిని ఆదుకోవడానికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మేము ఇందిరమ్మ ఇళ్లలో కట్టేయడమే కానీ ఆదుకోవడమే కానీ జరిగింది. మొన్న మూసీ నదిలో కూడా మూసీ నదిలో సెంటర్లో ఇండ్లు ఉన్నాయి. అవి వరదలు వస్తే చాలామంది చనిపోయారు, కొట్టుకుపోతారు. అంటే అటువంటి పరిస్థితిలో మనం మూసీ నది విషయంలో ఆ రకంగా జరిగింది. కనుక ఎవరైనా సరే ఇకనైనా ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెరువులలో ఇల్లు కట్టాలన్నా ఎఫ్టీఏలో కానీ ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఇల్లు కొనాలన్నా ఫ్లాట్ కొనాలన్నా హైడ్రాను సందర్శిస్తూ ఏమని మాది దీంట్లో బఫర్లో ఉందా లేకపోతే ఎఫ్టీఎల్లో ఉందా, ఈ ల్యాండ్ క్లియర్గా ఉందా అని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కబ్జా చేయడానికే ఉచ్చబడుతుంది. కబ్జా ఎవడన్నా కానీ చెరువులు కబ్జా చేయాలనుకుంటే తెలియ లోపల వేసి పడి తొక్కుతారని ఏమని అనే పరిస్థితిని తీసుకొచ్చినాం మేము. కనుక అంటే దాన్ని నెరవేర్చడంలో నిక్కచ్చిగా ఉండవండి. దాని పేదలకు మేము అన్యాయం చేసినట్టు అడల్ఫ్ హిట్లర్ అనేటువంటి జర్మనీలో పేదవాళ్ళను అణిచివేస్తూ, జర్మనీ రష్యా మూమెంట్ వచ్చినప్పుడు పేదవాళ్ళను అణిచివేస్తూ తనకు తిరుగుబాటు చేసినప్పుడే, పేదవాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు మొత్తం తిరుగుబాటు జరిగినప్పుడు ఆయన రివాల్వర్తో కాల్చుకొని చచ్చిపోయాడు. కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి పేదవాళ్ళకు న్యాయం చేయడం కోసమే ఈ చెరువులు ఇవన్నీ పర్యావరణాన్ని కాపాడాలని ఈ రకంగా చేసినాడు. వాడలేక కాదు కదా, వాడు ఒక పెద్ద దుర్మార్గుడు. ఎవరు? హిట్లర్ చాలా దుర్మార్గుడు. ఇక్కడైనా పేద ప్రజల కోసం ఎన్నో సేవలు చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. అలాగే తీరు ఉంది, అలాగే హిట్లర్కి పట్టిన గతే రేవంత్ రెడ్డి పడుతుందని కూడా మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. అసలు సిగ్గుంది హరీష్ రావుకు. ప్రతిపక్షాలకు అధికారం పక్షం మీద దాడి చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అరే మంచి చెడు కూడా ఆలోచన చేయరా? అంటే బావబామరుదులకు ఉన్న పని ఏంటంటే అధికారం పక్షం మీద రేవంత్ రెడ్డి గారి మీద పడి ఏడవడమేనా? వీడు తాటి చెట్టు అంతా పెరిగిండు. ఎవరు? హరీష్ రావు. బుద్ధి మోకాలు కాడ ఉంది. మీ హయాంలోనే కదా చెరువులు కబ్జాలైంది, మీ హయాంలోనే కదా ఇండ్లు కట్టింది, మీ ఆశీర్వాదంతోనే కదా జరిగినాయి ఇవన్నీ. కనుక దీనికి అన్ని కారణం అంతా మీరే. గుర్తుపెట్టుకోండి. మాట్లాడే ముందు ఒక దుర్మార్గుడైన హిట్లర్తోన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పోల్చడం అంటే నీకు సిగ్గు, లజ్జ, మానవ మర్యాద ఉండాలి హరీష్ రావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నోరు ఉంది కదా అని చెప్పేసి అని నరం లేని నాలుక ఏమన్నా మాట్లాడుతుంది అన్నట్టుగా మాట్లాడితే చెల్లవు. ప్రజలే మీకు గుణపాఠం చెప్పి కర్రు కాల్చి వాత పెట్టారు. గుర్తుపెట్టుకోండి. మీకు వాత పెట్టిన వాళ్ళు పేద ప్రజలను చైతన్యం చేసిన రేవంత్ రెడ్డి. కేటీఆర్ అహంకారంతో ఊగిపోతున్నాడు. హరీష్ రావు అయితే ఇంక వచ్చే మన గవర్నమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఏమొస్తారు? మీరు అంతా అప్పుల పాలు చేసిపోయి ఆగవాగం చేసిపోయి ఉన్నదాన్ని సక్రమంగా దిద్దలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని. హరీష్ రావు మాట్లాడే ముందు నోరు జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త. గుర్తుపెట్టుకో. ముఖ్యమంత్రి గారు ఒక మంచి చేయడం కోసం వ్యవహారం నడుపుతుండు కానీ హిట్లర్తోనే పోల్చుకుంటారంటే హిట్లర్తోనే పోల్చుకోవడం కాదురా స్వామి. ఇక్కడ హిట్లర్ అనేటోడు ఒక నియంత. వాడు ఒక దాని విషయంలో ఇట్లా చేసిండు, ఇట్లా చేసేది వాడు చెడు కోసం చేసిండు అక్కడ. కానీ ఇక్కడ మంచి కోసం మేము తీసుకున్న పట్టుదలతోనే ఇక్కడ మంచి కోసం పనిచేస్తున్నామని చెప్పేసి ఉదాహరణగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీకు ప్రజలు గుణపాఠం చెప్తారు, నీ హిట్లర్ను కొట్టి చంపినట్టు చచ్చిపోతారు, నీవు కూడా చచ్చిపోతావు అంటే ఎవరిని తరిమి కొట్టినరో, ఎవరు చచ్చిపోయి ఫామ్ హౌస్లో పడినరో, రాజకీయంగా చచ్చిపోయి ఫామ్ హౌస్లో పడినరో ప్రజలకందరూ కూడా తెలుసు. మీరు కరడ బచ్చాలు తింటున్నారు. మీరు ఏదో కార్యకర్తలకు మనోధైర్యం చెప్పాలని ఒక తప్ప వేరేది మాత్రం కాదు. మీరు ఎందుకంటే మీకు రోజు రోజుకి కార్యకర్తలు దూరం అయిపోతారు. సుమనే చెప్పిండుగా, మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుమన్ ఏం చెప్పిండు? మనం ధర్నాలు చేస్తే ఎవడొస్తలేడు, మీటింగ్లు పెడితే ఎవడొస్తలేడు, మన పని అయిపోయింది, అందుకొరకు మిలిటరీ ట్యాక్సింగ్ చేయాలి, అవి తగలబెట్టాలి ఇవి తగలబెట్టాలి అని చెప్పినోడు ఎవడు? సాక్షాత్ నీ ముందనే చెప్పాడు సుమన్. హరీష్ రావు, నీవు తాటి చెట్టంతా పెరిగినావు బిడ్డ, కానీ నీకు జ్ఞానం లేకుండా పోయింది. మోకాళ్ళ నుంచి కూడా కిందికి పోతున్నట్టు కనపడుతుంది. అధికారం పోయేసరికి పిచ్చి కుక్కలు అయితే అన్నాడుతున్నారు వీళ్ళు. అధికారం కోల్పోయి 2.5 సంవత్సరాలే అయింది. అసలు ఎంత అంటే 10 సంవత్సరాలు ఊగిండి ఇట్ట బంగారు ఉయ్యాలల్లా. ఫామ్ హౌస్ లేనిది, డబ్బు లేనిది ఇవన్నీ అది చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత పేద ప్రజలకు వచ్చింది ఏందయ్యా అంటే స్వేచ్ఛ. కానీ అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిజంగానే నియంత పాలన నడిచింది. కేసీఆర్ నియంత పాలన నడిచింది, దుర్ల నియంత పాలన నడిచింది. ఇప్పుడు స్వేచ్ఛాయుతమైన పాలన నడుస్తుంది ఇక్కడ తెలంగాణలో. అది గుర్తుపెట్టుకోండి.
ప్రజలు అన్ని ఆలోచన చేస్తున్నారు. హరీష్ రావు వాత పెట్టిరు, మీరేం కలడం కనుక మీరు ఇంకా 20 ఏళ్ళ దాకా మీరు అధికారంలోకి రారా బాబు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది మొత్తంగా హిట్లర్ అయితే మాత్రం చెడు కోసం చేస్తే, ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే మాత్రం మంచి కోసం హైడ్రాను ఉపయోగించుకుంటున్నారు. ఎవరైతే కబ్జా చేస్తారో ఆ కబ్జా చేసిన వాళ్ళపైన మాత్రం కఠినమైన చర్యలు తీసుకునేలాగా ముందడుగేస్తున్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ అయితే మాత్రం దీన్ని ఆసరగా చేసుకుని ఏదో ఆరోపణలు చేస్తుంది, కానీ ప్రజలు ఎప్పటికీ స్వీకరించరు. మరో 20 ఏళ్ల పాటు అయితే మాత్రం ఇక అధికారం అనేది బీఆర్ఎస్ చూడదు. హరీష్ రావు ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలి. ఆయన ఏది పడితే అది మాట్లాడుతున్నారు, అలాగే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ప్రజలు హర్షించరు. అలాగే ఆయనకు కూడా గొప్పగా ఇది తెచ్చిపెట్టేది కాదు. ఏదేమైనప్పటికీ పేదల కోసము ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ అవుతుంది, అలాగే వాళ్ళకి కల్పిస్తాం. అలాగే పెద్దలకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది, కానీ పేదలకు కాదు. పేదల పక్కన అయితే మాత్రం ప్రభుత్వం ఉంటుంది. కానీ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలో పసలేదు. ఎప్పటికైనా హైడ్రా యొక్క ఫలితాలు ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైనా చెరువు దగ్గర కబ్జా చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, భూమి తీసుకోవాలన్నా కానీ హైడ్రాను సంప్రదిస్తున్నారు. ఏమన్నా భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందని కూడా ఆలోచించుకుంటున్నారు. అంటే అంత ఇంపాక్ట్ చూపిస్తుందని కూడా చెప్పే ప్రయత్నం అయితే మాత్రం కాంగ్రెస్ సీనియర్ నాయకులు సతీష్ మాది గారే చెప్తున్నారు. చూడాలి, హైడ్రా అంశము ప్రతిపక్షాలు దీన్ని ఆరోపణ అస్త్రంగా చేసుకుంటున్నాయి, ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరి వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దీనిపైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, మరి అధికార పక్షానికి కలిసి వస్తుందా, లేకపోతే ప్రతిపక్షాలు దీన్ని పావుగా వాడుకుంటాయా, దీని ఫలితాలు ఎట్లా ఉంటాయని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.